మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్ 45వ వార్డులో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉండడంతో వార్డు ప్రజలు కౌన్సిలర్ గండూరి పావనికి ఫిర్యాదులు చేశారు. దీనితో మంగళవారం వార్డులో బయట తిరిగే పిల్లలు, వృద్ధులపై కుక్కలు దాడి చేసి కరుస్తున్నాయని పలువురు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ని కలిసి తమ సమస్యను తెలియజేశారు. వీధి కుక్కల సమస్యపై ప్రజల ఫిర్యాదును మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ దృష్టికి వార్డు కౌన్సిలర్ గండూరి పావని తీసుకుని వెళ్లారు. కుక్కలను పట్టి తీసుకుని వెళ్లాలని కోరడంతో మున్సిపాలిటీ సిబ్బంది వాహనంతో వచ్చి 45వ వార్డులో పలు వీధులలో తిరుగుతున్న కుక్కలను పట్టి సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ గండూరి పావని భర్త కృపాకర్ మాట్లాడుతూ ప్రజలు వీధి కుక్కలకు ఆహారం వేయవద్దని, పెంపుడు కుక్కలను వీధులలోకి వదిలిపెట్టవద్దని అన్నారు. వార్డులో ఏ సమస్య ఉన్నా మున్సిపల్ అధికారులతో మాట్లాడి పరిష్కారం చేస్తున్న కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ కు వార్డు ప్రజలు అభినందనలు తెలిపారు. వార్డును పరిశుభ్రంగా ఉంచడంతో పాటు దోమల నివారణకు దోమల మందు చల్లిస్తున్నారని అభినందనలు తెలిపారు. వార్డు ప్రజలకు ఉచితంగా మినరల్ వాటర్ పంపిణీ చేయడంతో పాటు ఆయుష్మాన్ భారత్, విశ్వకర్మ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పించడమే కాకుండా ఉచితంగా ఆన్లైన్ నందు నమోదు చేస్తున్న వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ దంపతులకు వార్డు ప్రజలు ధన్యవాదములు తెలిపారు. వార్డులో మహిళలకు ఉచితంగా కుట్టు మిషను శిక్షణ మరియు మగ్గం వర్క్ శిక్షణను అందిస్తున్నారని అభినందనలు తెలిపారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.